మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. రీసెంట్‌గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను అనమాట. అది మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి. సో, వాళ్ళందరికీ బస్సులో వెళ్దాంరా ఫన్ ఉంటుంది అది అంటే పెళ్లి బస్సులో వెళ్ళాము. బేసికల్‌గా మనం లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి డైరెక్ట్‌గా వెళ్ళి లాస్ట్ సీట్‌లో కూర్చున్నాము. వీ హ్యాడ్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసాము బస్సులో అండ్ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసాము. మంచి ఫుడ్ తిన్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ వి రిటర్న్ ఆన్ ద సేమ్ డే ఇన్ ద సేమ్ బస్. ఆ రోజు ఫ్రైడే అనమాట. బేసికల్‌గా నా దగ్గర 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటేమో పర్సనల్ ఫోన్, ఇంకోటి ఆఫీస్ ఫోను. ఆ రోజు ఎందుకో ఆఫీస్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళాననమాట. ఏమైనా ఇంపార్టెంట్‌గా ఏమైనా ఉంటే మిస్ అయిపోతానేమో అని చెప్పి. అండ్ ఆ రోజు మేము రిటర్న్ అయిపోయాం. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ నెక్స్ట్ 2 డేస్ వీకెండ్స్ అనమాట. మంచి చిల్ అయిపోయాము, అంతా అయిపోయింది. ఆన్ మండే నాకు ఎందుకో ఒక కాల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసి ఆఫీస్ కోసం అని చెప్పి కాల్ చెక్ చేసుకుంటే ఆ ఫోన్ కనపడలేదు. వెంటనే ఇల్లు మొత్తం చెక్ చేసాము, అన్ని చోట్ల చూసాము, ఎక్కడా కూడా దొరకలేదు ఫోను. ఇమ్మీడియట్గా కాల్ చేస్తే రింగ్ అవుతోంది, బట్ నో వన్ ఈజ్ లిఫ్టింగ్ ద కాల్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ నాకు కనపడట్లేదు. అప్పుడే అనిపించింది ఫోన్ ఎక్కడ పోయింది అది ఇది అని చెప్పేసి ఐమ్ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. అసలు ఈ ఫోన్ ఎక్కడెక్కడ పడి ఉంటుంది ఏంటి అని. అప్పుడు అనిపించింది నేను పెళ్ళి నుంచి బస్సులో వస్తున్నంతసేపు నేను చూసుకున్నాను, నా ఫోన్ నా దగ్గరే ఉంది. బట్ బస్సులో నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో మాత్రం నేను చెక్ చేసుకోలేదు. అప్పుడే నాకు అనిపించింది అది బస్సులో ఎక్కడ పడిపోయి ఉంటుందని. ఇమ్మీడియట్గా ట్రావెల్స్ డీటెయిల్స్ తీసుకొని ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ సో అండ్ సో డీటెయిల్స్, ఈ బస్సు నా ఫోన్ పోయింది, ఇలా చెక్ చేసుకోవడానికి వచ్చాము అది ఇది అంటే, బ్రదర్ మీరు వెళ్ళింది ఫ్రైడే రోజు, సాటర్డే రోజు ఇంకో మ్యారేజ్ ఉంది. సో బస్ మొత్తం క్లీన్ చేయించేసి ఆ బస్ వేరే పెళ్ళికి పంపించేసాం సాటర్డే రోజు. సో మోస్ట్లీ అది దొరకకపోవచ్చు అది ఇది అన్నాడు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. బట్ ఎక్కడో నాకు 6 సెన్స్ చెప్తుంది ఆ ఫోన్ అక్కడే ఉంటుందని. సో నేను అన్నాను బ్రదర్ మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం ఒకసారి అంటే, సరే అని వాళ్ళ అబ్బాయిని ఇచ్చి ఆ డిపోలో బస్సు ఉంటుంది పోయి చెక్ చేసుకోండి అన్నాడు. అక్కడికి వెళ్తే ఆ బస్సు అక్కడే ఉంది. ఆ బస్సు డోర్లు ఓపెన్ చేసి డైరెక్ట్గా లాస్ట్ సీట్కి వెళ్ళిపోయి నా సీట్ దగ్గరికి వెళ్ళేసి చూస్తే బస్సులో లేదు. సో ఇమీడియట్గా కాల్ చేసి చూస్తే నాకు వైబ్రేషన్ సౌండ్స్ వస్తున్నాయి. సో ఇమీడియట్గా నా చేయి పెట్టి చూస్తే ఐ కెన్ సెన్స్ ఇట్. సో వెంటనే చెక్ చేస్తే నా సీట్కి పక్క సీట్కి మధ్యలో ఉన్న ఒక చిన్న ఖాళీ గ్యాప్లో అది స్ట్రక్ అయిపోయి ఉంది. వెంటనే ఆ ఫోన్ తీసేసుకొని జోబులు పెట్టుకొని థ్యాంక్ గాడ్ అనుకున్నాను. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీది అన్నది నీకు దొరకక మానదు. నీది కానీ నువ్వు ఎంత ట్రై చేసినా నీకు దొరకదు. అంతే, ట్రస్ట్ ద ప్రాసెస్. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను.